హాయ్ అండి, ఈరోజు నేను టమాటా పప్పు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఫస్ట్ ఒక 2 కప్పులు కందిపప్పు నానేసుకుంటాం. మనం 2 కప్పులు కందిపప్పు అండి. ఈ కందిపప్పు మనం ఒక పావు గంట ముందు నానేసుకోవాలి. కానీ నేను నానేసి పెట్టాను పప్పు. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. నేను మాత్రం ఫస్ట్ ఈ 2 కప్స్ నానేసి పెట్టానండి. నేను కందిపప్పు ఫస్ట్ పావు గంట ముందు నానేసి ఇట్లా మంచిగా నానుతుంది. పప్పు కూడా తొందరగా అయితే మనం 5 విజిల్ పెట్టుకుంటాం నానకుంటే. ఇది నానింది కనుక మనం 4 విజిల్లలో అయిపోతుందండి. ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి, కొంచెం కారం వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కొంచెం తగినంత, మన టేస్ట్కి తగినంత. ఇప్పుడు 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు వేస్తున్నానండి. ఒక ఉల్లిగడ్డ వేసానండి. ఇది కలుపుకున్నానండి. ఇది కలిపానండి. మనకు వాటర్ మునిగే వరకు పప్పు, దీన్ని ఒక 4 విజిల్లు పెట్టుకుందామండి. ఫోర్ విజిల్స్ పెడదామండి పప్పు. స్టవ్ ఆపేస్తున్నాండి. 4 విజిల్స్ పెట్టిన దీన్ని మనం పప్పుకు తాలింపు ప్రిపేర్ చేద్దాం. మళ్ళీ ఆ లోపల అండి చూద్దాము ఎలా ఉడుతుందో. చూడండి, ఫోర్ విజిల్స్కు ఉడికిందండి. చూడండి, ఎక్కువ మెత్తగా ఉంటే బాగుండే కదా, ఇలా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఉప్పు కారం పర్ఫెక్ట్ ఉంటుంది. మనం కొందరు ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొందరు ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి. అది చూద్దాం. తాలింపు ప్రిపేర్ చేసుకుందాం మనం. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్, స్పూన్ కాదండి, స్పూన్ అనుకునేదాన్ని. ఇది ఒక 2 కలిపితే ఒక 50 గ్రామ్ ఆయిల్ ఉంటుంది. ఈ 2 స్పూన్లు కలిపితే 50 గ్రామ్ ఉంటుంది ఆయిల్. 2 స్పూన్లు. ఆయిల్ వేడి అవుతుంది కొంచెం. ఆయిల్ వేడైంది, చిన్న మంట పెట్టినండి. జీలకర్ర ఆవాలు చూడండి. ఇప్పుడు ఎల్లిపాయలు, పప్పులు ఎల్లిపాయలు వేస్తేనే బాగుంటుందండి. ఫస్ట్ ఎల్లిపాయలు వేయాలి కనుక ఫస్ట్ ఎల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దామండి. స్టవ్ నిండా పడుతుంది కనుక అది వేస్తున్నాండి. నేను స్టవ్ ఆపేసినండి. స్టవ్ నిండా పడుతుంది కనుక ఇప్పుడు కొత్తిమీర ఇట్లా పండ్లు వేగితేనే బాగుంటుందండి. పప్పుకు ఎక్కువ మాడకూడదు, మంచిగా రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా చేస్తే బాగుంటుందండి. పప్పు టమాటా పప్పు రెడీ అండి. చూడండి, ఓకే అండి. టమాటా పప్పు రెడీ అయిందండి. మీరు కూడా చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందండి.
నెక్స్ట్ వంటలో కలుద్దామండి. నా టమాటా పప్పు టేస్ట్ చేసి చెప్పండి. బాయ్ అందరికీ.